హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా మార్నింగే పచ్చడి, నూరిన పచ్చడి, రోటి పచ్చడి ఉంటుంది కదా, అది చేద్దామని చెప్పేసి ఇట్లా వేయించుతున్నాము. ఇక్కడ వచ్చేసి బెండకాయలు అన్నమాట. బెండకాయలు, టమోటాలు, పచ్చిమిర్చి అవే అన్నమాట వేసింది. ఇంకా అవి వేయించుతూ ఉన్నాము. ఇంకా టమోటాలు వచ్చేసి నీరు వస్తుంది కదా, ఇంకా అవి అయితే వేగుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా దోశలు వేస్తున్నాం అనమాట టిఫిన్కి వచ్చేసి. ఈ పేనం వచ్చేసి బాగా పెద్ద సైజులో ఉందండి, బాగా పెద్ద సైజు అనమాట ఇది వచ్చేసి. అది కొంచెం మనం ఏంటంటే ఎప్పుడైనా సరే పేనం కానీ నాన్ స్టిక్ ఇవేవైనా కొంచెం వైరు ఉంటుంది కదా, కొంచెం స్కబ్బరు బ్లాక్ కలర్ది ఉంటుంది కదా, దాంతో రుద్దకూడదండి. మామూలు గ్రీన్ పీసులు ఉంటాయి కదా, వాటితోనే రుద్దుకోవాలి నాన్ స్టిక్ వచ్చేసి. లేకపోతే పైన కోటింగ్ అనేది పోతుందన్నమాట. ఇంకా దీనికి అలానే పోయింది. ఇంకొక పేనం కూడా ఉంది, అది కూడా పెట్టేస్తానంటే ఇంకా పిల్లలు అది ఉండారు కదా, కొంచెం లేట్ అవుతుంది కదా దోశలు వచ్చేసి. ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది కానీ ఒక్కసారి వేసేస్తాం కదా, ఇడ్లీ అయితే తొందరగా అయిపోతుంది కానీ ఇంకా దోశ వచ్చేసి ఇక లేట్ అవుతుంది అనమాట. పలచగా పొయ్యాలి, మందంగా రాకూడదు అని చెప్పేసి అనుకుంటాం కదా. ఇదిగోండి, ఇదైతే కొత్తది, పింక్ కలర్లో ఉంది కదా, వైలెట్ కలర్లో, ఇది వద్దే కొత్తది అనమాట. ఇంకా రెండింటి మీద పోస్తే ఏంటంటే ఇంకా తొందరగా అయిపోతుందిలేండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ వచ్చేసి చట్నీకి అయితే నేను వేయించుతున్నాను. కర్రీ సంగతి తర్వాత చూసుకోవచ్చు. చట్నీ అయితే బాగుంటుందండి మనకి. ఏంటంటే కొంచెం బెండకాయ వేస్తాం కదా, బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎగ్ దోశ అడిగారు, ఎగ్ దోశ వద్దాం అని చెప్పేసి ఇంకా ఒకటే వేసాను అనమాట పిల్లలకి. బాగుంటుంది ఎగ్ దోశ, కాకపోతే ఎక్కువ తినలేం కానీ ఇక ఎగ్ దోశ అయితే వేసేసాను. లైట్గా కారం అయితే వేసాను, మరీ చప్పగా ఉంటుంది. చట్నీతో తిన్నా కొంచెం చప్పదనంగా ఉంటుంది అనమాట ఎగ్ వచ్చేసి. అందుకని కొంచెం లైట్గా నేను కారం వేస్తాను. ఆ చట్నీ వచ్చేసి చాలా బాగుంటుందండి. బెండకాయ వేస్తాం కాబట్టి జిగురు ఉంటుంది అనమాట, బాగుంటుంది బెండకాయ చట్నీ. ఇక మనం అవసరమైతే ఇక అన్ని రకాల కూరగాయలైనా వేసుకోవచ్చు, 5-6 రకాల కూరగాయలతో చట్నీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అది కూడా వీడియో చేస్తాను ఒకసారి. ఇది కూడా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి బెండకాయ చట్నీ. బెండకాయ టమోటాలు మాత్రమే నేను వేసాను. ఇంకా మిక్సీ వేసేటప్పుడు కూడా చూపిస్తాను ఏమేమి వేసాను అనేది. ఇక్కడ వచ్చేసి ఇంకా టిఫిన్ కూడా రెడీ అయినాయిలేండి. ఇదిగోండి, చిన్నులపాయ, జీలకర్ర, కల్లుప్పు, నెక్స్ట్ ఇక కరివేపాకు కూడా వేసుకోవచ్చు లాస్ట్లో కొంచెం మెదిగిన తర్వాత. ఇదిగోండి, కొత్తిమీర కూడా వేసాను. ఇక నేనైతే చిన్న జార్లో వేస్తున్నాను, అంటే 2 ట్రిప్పులుగా వేయచ్చులే అని చెప్పేసి. చిన్న జార్ అయితే కొంచెం బాగా నలిగిద్ది అనమాట. ఇంకా చిన్న జార్లో కూడా వేస్తున్నాను. ఇంకా 2 మిక్స్ చేసేస్తాను. తర్వాత వచ్చేసి ఇలా అయితే వేసుకుంటున్నాను. ఇదిగోండి, జిగురు జిగురుగా ఉంటుంది, బెండకాయలు కదా కొంచెం బంకగా ఉంటాయి కదా, జిగురుగా ఉంటుంది అనమాట. కానీ చాలా బాగుంటుందండి బెండకాయ చట్నీ వచ్చేసి, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మనం అవసరమైతే పోపు కూడా వేసుకోవచ్చు ఇందులోకి, అవసరమైతే పోపు వేసుకోవచ్చు అండి వేసుకుంటే. అంటే ఇంకా కొంతమంది ఏంటంటే పోపు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు అనమాట. ఇదిగోండి, బెండకాయ టమోటా పచ్చడి అయితే రెడీ అయిందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. జిగురు జిగురుగా చాలా బాగుంటుంది, మనకి టేస్ట్ చాలా బాగుంటుంది వచ్చేసి. ఎప్పుడు ఒకటే రకం కాకుండా ఇలా కూడా బాగుంటుంది చట్నీ వచ్చేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.